గోర ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఒకే పోస్చర్లో ఎక్కువసేపు ఉంటే వచ్చే స్టాటిక్ లోడింగ్ గురించి తెలుసుకుందాం. ఒకే భంగిమలో చాలాసేపు కూర్చుని ఉండడం వల్ల వచ్చే అనర్థాలను స్టాటిక్ లోడింగ్ అంటారు. కంప్యూటర్తో పనిచేసేవారు, వైద్య రంగంలోని హెల్త్ కేర్ గివర్స్, చాలాసేపు కదలకుండా కూర్చుని పనిచేసే వారందరికీ ఈ స్టాటిక్ లోడింగ్ తిప్పలు తప్పవు. వీళ్లలో మెడ, ఒళ్ళు నొప్పులు, ఏకాగ్రత లోపించడం, రక్త ప్రసరణ వేగం తగ్గడంతో పాటు శ్వాస ప్రక్రియలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు మందగించడం వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గవచ్చు. అలాగే తీవ్రమైన అలసట, సుదీర్ఘకాలం కంప్యూటర్పై టైపింగ్ వల్ల వేళ్ల నొప్పులు, ఒకే భంగిమలో చాలాసేపు ఉండడంతో కీళ్ల నొప్పులు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నివారణ: టేబుల్ మీద కంప్యూటర్ కంటికి ఎదురుగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. కంప్యూటర్ స్క్రీన్ను తదేకంగా చూడకుండా అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. పని ప్రదేశంలోని సీటు, టేబుల్ తగినంత దూరంలో పొందిగ్గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి గంటసేపు పని తర్వాత ఒకసారి లేచి నిలబడి తిరగాలి. వీలైతే కాసేపు బ్రేక్ తీసుకోవాలి. రోజు కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఈరోజు మనం స్టాటిక్ లోడింగ్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.